దాంట్లో నుంచి తప్పుదావు తీసుకోవడం, దాంట్లో నుంచి రచ్చ చేసి ఏదో సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి తాపత్రయపడడం, సరే ఏ రకంగా మీరు మంచి చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉన్న తీరును మార్చుకోమని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. సెలవు తీసుకుంటాను అధ్యక్ష. నో ప్లీజ్, నేను దయచేసి సభకు ఒకటి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. హీర్ ఆఫ్టర్ ఇలాగే మిస్యూజ్ జరుగుతుందని, సిగ్నేటరీస్ని కాదని డీవియేట్ చేయటం మూలంగా వాళ్ళు కూడా ప్రివిలేజెస్ లాస్ అవుతున్నారు. ప్రైవేట్ మామూలు అవర్స్లో అంటే క్వశ్చన్ అవర్స్లో దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ది మెంబర్, అంటే మెంబర్ ఎవరైతే మనకి ప్రశ్నలు పంపుతున్నారో ఆ సిగ్నేటరీస్కి మాత్రమే ప్రివిలేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే ఇది కన్వెన్షన్ అంటారో ఏమంటారో, నా విచక్షణాధికారంతో ఈరోజు నేను ఇస్తున్నటువంటి రూలింగ్ ఇది. ఖచ్చితంగా కాదు, నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. హీరా ప్లీజ్, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్, ఐ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఈ రోజు నేను చెప్తున్నాను, హీర్ ఆఫ్టర్ మీరు అపోజ్ చేసుకునే హక్కు మీకుంది. ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ రూల్. మీరు అడగాలనుకున్నప్పుడు యూ సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. మీరు అడగాలనుకునేటప్పుడు చైర్ దగ్గర నుంచి మీరు అనుమతి తీసుకోవాలి కాదా? అది రూల్ కాదా? మీరు రూల్ ప్రకారం నా దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు అనుమతి తీసుకొని మీరు మాట్లాడాలా. దట్ ఈస్ ద కౌల్ అండ్ చెక్ ద వాట్ ఇట్ సేస్. ప్లీజ్ కూర్చోండి. రామకృష్ణ గారు కూర్చోండి, రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి, ఆర్కే గారు కూర్చోండి. నేను ఖచ్చితంగా నేను దీనికి కన్ఫర్మ్ అవ్వదలుచుకున్నాను. మీరు ఎవరైనా కానీ అదర్ దాన్ క్వశ్చన్ సిగ్నేటరీస్ అయితే దే హ్యావ్ టు సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. చైర్ తాలూకు అనుమతి తీసుకొని మాట్లాడాలి, అప్పుడు మీకు అవకాశం వస్తుంది. కానీ ఈ విధంగా బుల్డోజ్ చేస్తే రాదండి. చంద్రబాబు నాయుడు గారు బుల్డోజ్ చేస్తే రాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ మస్ట్ సీక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది చైర్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్ ఎడిషనల్ గా మీరు అడగాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు చేయాలి. ప్రజాస్వామ్యం బిచ్చే చౌదరి గారు డెమోక్రసీ కోసం నాకు తెలుసును. మీరు నాకు అనుమతి పెట్టుకోండి, నేను ఇస్తానంటున్నాను. నేను చైర్ మీకు పర్మిషన్ పెట్టుకోవాలి. ప్లీజ్ దయచేసి మీకు ఇక్కడ సంతకం పెట్టినటువంటి వాళ్ళకి ఆగండి. సిగ్నేటరీ ఎవరైతే చేశారో వాళ్ళకి అది రైట్. కాబట్టి ఆ రైట్ని ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అదనంగా మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మీరు చైర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీరు బుల్డోజ్ చేస్తే ఎట్లా? రైట్, అదే జరుగుతుంది. కూర్చోండి. రైట్ నాకు తెలుసు సార్. నేను 6 సార్లు శాసనసభ్యుడిని అయ్యా. ఆఫ్టర్ దాట్ ఐ హావ్ బికమ్ ది స్పీకర్. నేను అనేది మంత్రిగా చేశా. నేను ఈరోజు స్పీకర్గా మీరు ఇవాళ సభ యునానిమిటీతో ఇచ్చాను. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా సభను నడిపించాలా, సభ్యులందరూ సహకరించాలి. అలాంటి పరిస్థితిలో ఉండి సభకు హుందాతనం ఇవ్వాలి. అంతేగాని స్పీకర్ చైర్ని మేము
బుల్డౌజ్ చేస్తామంటే మాత్రం అది జరిగే పని కాదు. అది తర్వాత మీరు అడగండి. ఇప్పుడు ఉండండి, మీరు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సీటు విషయంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇలా ఉంది అని తప్పనిసరిగా మేము ఎగ్జామిన్ చేస్తామండి, దానికి ఒక ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. ఇవ్వండి మైక్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మైక్ ఇవ్వండి. కాదండి, అచ్చెన్నాయుడు గారు ఆయన సీటు పోవాలంటే నేనే చెప్పాను, అచ్చెన్నాయుడు రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీ గౌరవాన్ని కాపాడుతూ మా గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరే అది అయిన తర్వాత మీరేం చెప్పారు? స్పీకర్ గారు మీరేమన్నారు? ఒక మాట అన్నారు. రాజేందర్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు సీట్ కూడా వచ్చింది. సీట్ కూడా వస్తానే మళ్ళీ మీరు చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెనక్కి మాట్లాడమని చెప్పాను. మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇవ్వకుండా రామనారాయణ రెడ్డి గారు చెప్పారని ముందుకు పోయే పరిస్థితి ఇచ్చారు. అంటే మీరు చెప్పిన మాట మేము ఆనర్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మాట కూడా మీరు ఆనర్ చేయాలి కదా స్పీకర్ గారు. నేను అనేది ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు చెప్పింది కూడా ప్లీజ్ రామనారాయణ రెడ్డి గారు, ఇది సభకు ఒక సాంప్రదాయం ఉంది. ఒక క్వశ్చన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మినిస్టర్ గారికి అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన ఆన్సర్ రిప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనుకపోయి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ కన్వెంట్. చెయ్యెత్తుతారయ్యా, అందరూ చేతులు ఎత్తారు. కాకపోతే దానికి ఏమిటంటే నేను అనుమతి ఇవ్వాలా, ఎవ్రీబడి విల్ షో హ్యాండ్ రైస్ చేస్తారు. అది కాదు అది. అందుకు దయచేసి మీరు ఎవరిచ్చారు కాదండి, వినండి. నేను అందుకే